హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్. నేను మీ రాజలక్ష్మి. నిన్న మీరు వీడియోలో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయడం చూసారు కదండి. ఈరోజు ఫ్రంట్ చూసేయండి. మనము బ్యాక్ పార్ట్ని లైనింగ్ మీద కట్ చేయొచ్చండి, కానీ చాలా లైనింగ్ పట్టిద్ది. అందుకని చెప్పేసి నేను ఇలా పేపర్ కటింగ్ చేస్తున్నాను అనమాట. మనం ఆ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద పెట్టుకొని ఇలా కొంచెం ఐరన్ చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత అది ఎలా ఉందో అలా యాస్టీజ్గా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఎగస్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టానండి. అది ఎందుకు పెట్టాను అనేది ఉక్సులు కాజాల పట్టీలో పెట్టాను అనమాట. నిన్న వీడియోలో చెప్పాను కదండి, బ్యాక్ లూజ్ కూడా మార్కింగ్ చూపిస్తానని. అదేనండి బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ అనమాట, నడుము లూజ్ అది మొత్తం అలా మార్క్ చేసుకోవాలి. తర్వాత యాస్టీజ్గా ఆ క్లాత్ అమ్మటి మనం కట్ చేసుకోవాలి పేపర్ని. అదే డైరెక్ట్గా లైనింగ్ని మనం కట్ చేయాలి అంటే 1.5 మీటర్ లైనింగ్ పడుతుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్నది 1 మీటర్ లైనింగే, కస్టమర్ ఇచ్చింది మనకి. అందుకని నేను పేపర్ కటింగ్ తీసుకుంటున్నాను. యాస్టీజ్గా అది ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ ఆ క్లాత్ అమ్మటి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా మార్కింగ్ చేస్తున్నా. ఆ ఎగస్ట్రా 1/2 ఇంచ్ అనేది ఉక్సులు కాజాలు పట్టీ కోసమని నేను ఎగస్ట్రా తీసుకున్నాము. డీస్ పేపర్ మీద పడతలేదండి, అందుకని పెన్నుతో మార్కింగ్ చేసి చూపిస్తున్నాను నేను. యాస్టీజ్గా అది పెన్నుతో మార్కింగ్ చేసి చూపిస్తున్నాం. అట్లా పేపర్ మీద మీకు కనిపించాలి అని చెప్పేసి, వీడియోలో కనిపించాలి అని అది పెన్నుతో మార్క్ చేస్తున్నాము. తర్వాత యాస్టీజ్గా మనం మార్క్ చేసుకున్న దాని మీద కట్ చేయాలండి. ఫస్ట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారం ఆది బ్లౌజ్ నెక్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంది, కానీ కస్టమర్ మనకి ఆ ఎల్ షేప్ నెక్ వద్దని చెప్పారనమాట. పైగా అది కొంచెం కిందకి కూడా ఉంది డీప్ నెక్. అందుకని చెప్పేసి నేను ఇలా రౌండ్ నెక్కే పెట్టమంటే రౌండ్ నెక్కే పెట్టేసేసాను దానికి. కానీ ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నా ఇప్పుడు. అది చాలా డీప్ అయిపోద్ది కాబట్టి నేను మామూలుగా పెన్ను డ్రా చేసిన విధంగానే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు. అలాగే కట్ చేస్తున్నాను. చంక ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నానండి. ఇది షాప్లో కట్ చేశాను కదండి, డిస్టర్బెన్స్గా ఉందని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు 10 ఇంచులు అనేది మనం షేప్ డాట్ పెట్టామన్నమాట. అది కింద 1.5 కింద ఇటు నుంచి 3 ఇంచులు పెట్టుకోవాలండి. పైన షేప్ డాట్ 10 ఇంచెస్ పెట్టుకోవాలి. చంక క్రాస్ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చంక క్రాస్ తీస్తున్నాను. మీకు ఇంకా ఇది ప్రిన్స్ కట్ వివరంగా అర్థం అవ్వాలి అంటే నా వీడియోస్లో నేను పేపర్ కట్ చేసింది ప్రిన్స్ కట్ ఉందండి, దాన్ని చూడండి, అర్థమవుతాయి. నేను ఎలా కట్ చేశాను ప్రిన్స్ కట్ అనేది దాంట్లో వివరంగా ఇచ్చాను అనమాట. దాని ప్రకారం కట్ చేసుకోండి. ఒక ప్రిన్స్ కట్ వస్తే చాలండి, మనం అన్నీ కుట్టేసేయచ్చు. డ్రెస్సెస్ కుట్టుకోవచ్చు, బోట్ నెక్ బ్లౌజులు కుట్టుకోవచ్చు, అన్నీ మొత్తం. ఇలా 1.5 ఇంచ్కి మళ్ళీ క్రాస్ చేయాలి. ఇది షేప్ డాట్ అనమాట. అలా క్రాస్గా పెట్టుకొని ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను ఆ పీస్ని. అంతేనండి, చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను. ఇంకా మనం యాస్టీజ్గా ఎలా మార్కింగ్ చేశానో అలాగే కట్ చేసుకోవాలి మొత్తం పేపర్ని. అది ఉక్సులు కాజాల పట్టీకి కటింగ్ కూడా ఇచ్చానండి. ఇప్పుడు ఇది యాస్టీజ్గా మనం లైనింగ్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. ఈ కటింగ్స్ని తీసుకొని వెళ్ళి మనం లైనింగ్ మీద పరిచి కట్ చేసుకోవాలి. యాస్టీజ్గా అవి ఎలా ఉన్నాయో అలా కట్ చేసుకోవాలి.
ఇది ఒకటేమో మనం ఎలా ఉందో అలాగే పెట్టాలండి లైనింగ్ మీద. ఇంకో పీస్ ఉంది కదండి, ఆ చిన్న సైడ్ పీస్, ఆ పీస్ మాత్రం మనం స్ట్రైట్లో పెట్టకూడదండి, అది క్రాస్లో పెట్టుకోవాలి. సేమ్ ఇంకా ఈ పేపర్ కటింగ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకొని ఆ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఇది మొత్తం. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ పెట్టండి, నేను డౌట్స్ మీకు క్లియర్ చేస్తాను. అసలు నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారు, మీరు ఏ ఊర్లో చూస్తున్నారు, ఊరు పేరు కూడా పెట్టండి, చూద్దాము ఎక్కడి దాకా వెళ్తున్నాయి నా వీడియోస్ అనేది. కామెంట్ పెట్టండి. అలా ఇంకా యాస్టీజ్గా మనం ఆ పేపర్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలండి. అంతేనండి ఫ్రంట్ పార్ట్ కూడా. అది ఉక్సులు కాజల పట్టీకి చిన్న మార్క్ ఇచ్చాను అక్కడ కూడా కటింగ్ అనేది. ఇప్పుడు ఇంకొక పార్ట్ కట్ చేద్దాం, ఫ్రంట్ ఇంకో సైడ్ అనమాట. ఇది సైడ్ పీస్ని ఇలా క్రాస్లో పెట్టుకోవాలి, నేను వీడియోలో చూపించినట్టు. మనం మామూలు క్రాస్ కటింగ్ బ్లౌజెస్ ఎలా కట్ చేస్తాము అట్లాగే ఈ పీస్ని క్రాస్లో వేసుకోవాలి. అలా అందరు నన్ను టైలరింగ్ క్లాసెస్ నేర్పించమంటున్నారండి, కాకపోతే నాకు టైం కుదరట్లేదండి, సరిపోవట్లేదు. అందువల్ల చెప్పలేకపోతున్నాను షాప్లో. ఇలా అన్న అందరికీ నా వీడియోస్ చేరుతాయని వీడియో రూపంలో చేసి పెడుతున్నాను. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. ఈజీగా నేర్చుకోవచ్చు మనం, ఎలాంటి కొలతలు ఎక్కువ కొలతలు లేకుండా ఈజీగా నేర్చుకునే విధంగా చెప్తున్నాను అనమాట అందరికీ. ఇంకా ఆ ముక్కల్ని యాస్టీస్గా మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకోవడమేనండి. అదిగోండి బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ కూడా మెయిన్ పీస్ కట్ చేస్తున్నాం అనమాట. మెయిన్ పీస్లో ఈ పీస్ మెయిన్ పీస్లో కూడా క్రాస్లో పెట్టుకొని తీసుకోవాలి సైడ్ పీస్ని. ఇది మాత్రం స్ట్రైట్లో పెట్టే తీసుకోవాలి. చూడండి అదిగో క్రాస్లో పెట్టి కట్ చేస్తున్నాను నేను. అంతేనండి, ఇంకా చాలా ఈజీ. ప్రిన్స్ కట్ చేసుకోవడం, స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా ఈజీ అయ్యాను. మా టైలర్ స్టిచ్ చేస్తుంటే మీకు చూపిస్తానన్నమాట ఇప్పుడు. మొత్తం అలా అన్ని పీసులు రెడీ చేసేసుకొని ఇంక స్టిచ్చింగ్ చేసేద్దాం. స్టిచ్చింగ్ వీడియోస్ రేపు పెడతానండి, వీడియో లెంత్ అయిపోయింది ఎక్కువగా. ఈలోపు అందరు కట్ చేసుకొని రెడీగా ఉండండి, రేపు స్టిచ్ చేసుకుందరు కానీ. థ్యాంక్ యూ.